జయ గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ్ దత్తమ్మ. మన వీడియోస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరందరూ చాలా లైక్ చేస్తున్నారు, చాలా కమెంట్ చేస్తున్నారు, చాలా సంతోషం. నిజంగా ప్రతిరోజు కూడా నా వీడియో ఒక కొత్తదనంతో ఉంటుందని, కథ కూడా ఒక న్యాచురల్గా ఉంటుందని, వాళ్ళ జీవితాన్ని మార్చివేస్తుందని, మీ వీడియోలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందమ్మా అని ప్రతిరోజు కూడా మన వీడియోల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానమ్మా. అంటే నాకు కోరిక ఏంటంటే ఒక్కొక్క మహాత్ముల్ని మీకు పరిచయం చేయాలి. వాళ్ళు బాబాలు లేదా దత్తుల్లో వాళ్ళు ఏం తరించారో అది కూడా వాళ్ళ ద్వారా మీకు అందరికి అందించాలని కూడా నాకు ఒక గట్టి సంకల్పం ఉందన్న. దాని సందర్భంగానే ఈరోజు మచిలీపట్నం చిలుకలపూడి అనే గ్రామానికి వచ్చాను. అంటే ఇది ఒక ఊరది, మచిలీపట్నంలో ఒక ప్లేస్ అనమాట. కాబట్టి అక్కడ మీ అందరికీ కూడా చాలామందికి ఆయన తెలుసు, రహీం గారు అంటారనమాట ఆయన్ని. అయితే ఆయన చాలా చోట్ల, అంటే ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదండి బాబాలోకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, చాలా ఏళ్ళ క్రితం ఆయన బాబాలోకి ఎలా వచ్చారు, ఆయన బాబాని అంటే ఎలా సేవిస్తున్నారు, ఇప్పటికీ బాబా పాదాల చెంతనే ఉండి ఆయన అలా ఎలా సేవ చేసుకుంటున్నారు. ఇంకా ఆయనకి అనేక మహాత్ములతో పరిచయం అండి. శివనేశ్వర స్వామితో, అలాగే పూలమ్మ తల్లి అంటే చుండూరు కామేశ్వరం తల్లి, వీళ్ళందరితో చాలామంది మహాత్ములతో ఆయన పరిచయం అంటే నిజంగా ఒక స్నేహభావంగా ఉండి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా అలా ఉండేవాళ్ళు. ఇంకా అలా ఉన్న వాళ్ళు కాకుండా గణపతి సత్యనారాయణ స్వామితో కావచ్చు, ఇంకా చాలామంది మహాత్ముల్ని ఆయన దర్శించుకోవడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ, ఆయన బేసిక్గా ఒక ముస్లిం అండి. మరి హిందూ దేవతలు ఎందుకు ఆయన ఆరాధించినట్టు, అలాగే ఇక్కడ చిలుకలు కూడా ఒక బాబా మందిరం ఉంది, ఆయన కట్టుకున్నారు. సరే, బాబా ముస్లిం అంటే బాబా ముస్లిం కాబట్టి ఆయన గుడి కట్టుకున్నారు, సేవించుకుంటూ అర్థం ఉంది. అలా కాకుండా అమ్మవారి మందిరాలు కూడా కట్టి ఆయన చాలా అద్భుతంగా ఈరోజు ఒక పూజారిని పెట్టి ఆ లలితా శాసనం ఏంటి, అమ్మవారి కుంకుమ పూజ ఏంటి చాలా అద్భుతంగా చేస్తున్నారు. తర్వాత ఆయన నాకు చాలా అత్యంత నిజంగా ఒక గురువు అనమాట. అంటే ఏంటమ్మా అందరినీ గురువు అంటావేమో అంటారేమో మీరు, నిజంగా నన్ను మార్గదర్శకంగా ఉండి నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు నాకు గురువులే కదా. కాబట్టి ఆయన నన్ను మాతాజీ అని నాకు ఒక 20 సంవత్సరాల క్రితమే నాకు పేరు పెట్టారనమాట. వద్దు బాబా, నేను మాతాజీ అనే దానికి అర్హత నాకు లేదు బాబా అంటే, లేదమ్మా ఎందుకు బాబా పెద్ద ఒక సత్సంగంలో లేచి అలా పిలవమన్నారు అని చెప్పారనమాట. నాకు వద్దు బాబా అలాంటి వద్దు నాకు అని నేను ఆయనతో చాలా సన్నిహితంగా, అంటే నిజంగా ఆయన ఒక గురువులాగా ప్లస్ వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా నన్ను చూసుకుంటారనమాట రహీం బాబా. మీ ఇద్దరు చేసి ఎన్నో కార్యక్రమాలు చేశామండి. సిద్ధమంగళ స్తోత్రంలో ఆయనకి రాదు, అలాంటి సిద్ధమంగళ స్తోత్రంలో నాకు చాలా మందిని ఆయన పరిచయం చేసి, అంటే వీళ్ళంతా పెట్టమ్మా వీళ్ళింట్లో పెట్టమ్మా అని వాళ్ళ బంధాల్లో కూడా చాలా చోట్ల పెట్టించి, అలాగే ఆయనకు ఒక కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. దానికి కూడా నన్ను ఎలా చూస్తారో మా నిర్మలంలో కూడా అలాగే చూడాలా, అంత ప్రేమతో చూడాలా అని చెప్పేసి నాకు చాలామందితో నాకు పరిచయం చేపించి, అలా నన్ను నిజంగా ఒక ఉన్నత మార్గంలో పెట్టిన వారు మా రహీం బాబా గారు. అమ్మ, ఇందులో సందేహం లేదనమాట. ఆయన ద్వారా మనం చాలా మాటలు విందాం, అందుకే నేనే చెప్పేస్తాను అన్నమాట. అలాంటి మహానుభావుడితో రోజు నాకు అనిపిస్తుంది, లేదు ఒకసారి ఆయనతో నేను మీ అందరికీ పరిచయం చేయాలి. ఎందుకంటే మీరు అందరూ వచ్చి బందరు వచ్చి ఆయన దర్శించుకోలేరు కదా. అలాంటి మహాత్ముల్ని సాధు దర్శనం అంటే సర్వపాప నాశనం అనే రోజు చెప్తూ ఉంటాను. కాబట్టి అందరూ వచ్చి ఆయన చూడలేరు ఇక్కడికి వచ్చి. కాబట్టి అందరూ కనీసం యూట్యూబ్ ద్వారా ఆయనని దర్శించుకున్నా చాలు, మన పాపాలు పటాపంచలు అయిపోతాయి అని నాకు అనిపించి నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. కాబట్టి ఆయన మాటల ద్వారానే ఆయన సిద్ధమంగళతో ఎలా పరిచయం, లేకుంటే సిద్ధమంగళం ద్వారా మనకు ఆయనకి ఎలాంటి అనుభూతి కలిగింది, లేదంటే బాబాతో ఆయనకి ఎంత ప్రేమ ఉంది, ఇవన్నీ మనం ఆయన నోటి ద్వారానే మనం విందాం. ఇప్పుడు ఆయన ఒకసారి మనం పిలిచేద్దాం. ఒకసారి సాయిరాం బాబా, జై గురుదేవ్ దత్త బాబా. బాబా, ఈరోజు మీరు మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఒక అద్భుతమైన విషయాల్ని మీతో నేను పంచుకోవాలని నేను ఇంత దూరం వచ్చాను బాబా. కాబట్టి మన వాళ్ళందరికీ బాబా భక్తిలోకి మీరు ఎలా వచ్చారు, బాబా మిమ్మల్ని ఎలా లాక్కున్నారు, బాబా మరి హిందువులు పూజిస్తున్నారు, ముస్లింలు పూజిస్తున్నారు, అసలు బాబా మందిరం కట్టాలి మీకు ఎలా అనిపించింది, అలాగే అమ్మవారిని సేవించాలి మీకు ఎలా అనిపించింది, ఇవన్నీ ఒకసారి మన వాళ్ళ కోసం చెప్పండి బాబా. భక్తులకు సాయిరాం. నిర్మలాదేవి గారికి నాకు పరిచయం 11 సంవత్సరాల మట్టి కూడా జరిగింది.
ఇంకా ఎక్కువే బాబా, ఇంకా ఎక్కువ ఇంచుమించు 16 ఏళ్ళు పైన. దగ్గర దగ్గర 16 సంవత్సరాల మధ్య కూడా నిర్మలాదేవి గారికి నాకు పరిచయం ఏర్పడింది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో సిద్ధమంగళ సూత్రాన్ని పఠనం చేసి ధ్యానం చేసి అర్థం చేసుకొని దాంట్లో ఉన్న సారాంశాన్ని అంతా కూడా ప్రజలకి వెదజల్లాలనే ఉద్దేశంతో ఆమె ఎంతో కష్టపడి అనేక ఇళ్లలో సిద్ధమంగళ సూత్రం చెప్పడం ప్రవచనం చేయటం మొదలుపెట్టారు. అదే సందర్భంగా దాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో కూడా గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో 7 రోజుల పాటు పారాయణం కూడా ప్రవచనం కూడా చేయించడం జరిగింది. ఆ ద్వారా అక్కడ మచిలీపట్నంలో ఉన్న భక్తులందరూ కూడా ఆమె యొక్క ప్రవచనం విని ముగ్ధులైపోయి వాళ్ళందరూ కూడా ఈ రోజున సిద్ధమంగళ స్తోత్రం గురించి బాగా తెలుసుకోగలిగారు. ఆ విధంగా నిర్మలాదేవి గారికి మాకు పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి కూడా నన్ను కూడా తీసుకెళ్తూ ఉండేవారు. అన్ని దత్తక్షేత్రాలకు కూడా నన్ను కూడా తీసుకెళ్లారు. దాంట్లో సందర్భంగా ఒకసారి పిఠాపురం తీసుకెళ్లారు శ్రీపాద వల్లభుల దగ్గరికి. ఆ టైంలో ఏమైతే జరిగిందంటే ఒక విచిత్రమైన లీల జరిగింది. ఆ నిర్మలాదేవి గారి యొక్క కుమారుడు హరికిరణ్ ఆయనేమో బాబా గారు నాకు మామిడి తాండ్రి కావాలి బాబా, నాకు తినాలంది బాబా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. సర్లే కిరణ్ బాబు రేపు పొద్దున్న నేను కొని పెడతానని చెప్పి మాట అన్నాను. తర్వాత రెండో రోజున నేను ఉదయం 5 గంటలుగా లేచి పిఠాపురంలో ఉన్న శ్రీపాద వల్లభుడు మందిరానికి వెళ్ళటం జరిగింది. అక్కడ శ్రీపాద వల్లభులు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. గుళ్ళో దగ్గర 2 గంటల సేపు ఆ శ్రీపాద వల్లభుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఒకసారి కూర్చుని ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసిన 10 నిమిషాల తర్వాత కళ్ళు విప్పగానే నా ఎదురుగుండా ఒక మనిషి నుంచున్నారు. తెల్లటి బట్టలు వేసుకొని ఒక మనిషి నుంచుని ఒక ప్యాకెట్ ఇచ్చారు. ప్యాకెట్ నేను కూర్చునే ఉన్నాను, ఆయన ప్యాకెట్ నాకు అందజేశారు. ఆ ప్యాకెట్ ఇప్పగానే దాంట్లో ఏముందంటే 3 లడ్డూలు ఉన్నాయి. సరే ఆ 3 లడ్డూలు ప్యాకెట్ తీసుకుని నా ఒళ్ళో పెట్టేసుకుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అరగంట పోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర ఎదురు కూడా నుంచున్నాడు ఆయన. అంతకుముందు వచ్చిన వ్యక్తి మళ్ళీ నుంచొని నేను కళ్ళు ఇప్పే వరకు అలా నుంచున్నాను అనమాట. నేను కళ్ళు ఇప్పిన తర్వాత మళ్ళీ ఆయన నాకు చేతిలో ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఆ ప్యాకెట్ ఏంటో తెలుసండి, మామిడి తాండ్రి ప్యాకెట్. మామిడి తాండ్రి ప్యాకెట్ ఇచ్చాడు. చూసారా, నిర్మలాదేవి గారి కుమారుడు కిరణ్ నన్ను అంతకుముందు సాయంకాలం నన్ను నా కొనిపెట్టి బాబా అంటే నేను రేపు పొద్దున్న ఇస్తాను అని అంటే, ఈ విధంగా నేను ధ్యానం చేస్తూ ఉంటే ఆ శ్రీపాద వల్లభులే ఆ రూపంలో వచ్చి ఆ మామిడి తాండ్ర కూడా నాకు ఇవ్వడం జరిగింది. అది నేను నిర్మలాదేవి గారికి ఇచ్చిన తర్వాత ఆ నిర్మలాదేవి గారు కిరణ్కి అందించారు. మిగతా భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం జరిగింది. ఇది శ్రీపాదవుల యొక్క మహిమని నాకు తెలుసుకున్నా. ఈ సన్నివేశం అంతా కూలంకషంగా నేను గ్రహించిన తర్వాత శ్రీపాద వల్లభుడు ఎంత గొప్పవాడా అని నాకు ఆ రోజున ఆ భావన కలిగిందనమాట. ఆ భావాన్ని కలిగి నేను కూడా శ్రీపాద వల్లభుల యొక్క ప్రచారం చేయాలని సదుద్దేశంతో నిర్మలాదేవి గారిని మచిలీపట్నం పిలిపించి అక్కడ సప్తాహం కూడా చేయించడం జరిగింది. ఆ సప్తాహంలో 7 రోజులు కూడా ప్రవచనం చేయటం వలన ఆ మచిలీపట్నం అంతా కూడా శ్రీపాద వల్లభుల గురించి తెలుసుకోగలిగారు. ఇదమ్మా శ్రీపాదవుల యొక్క మహిమ. అదేను మళ్ళీ మీరేం చేశారంటే సిద్ధమంగళ సూత్రాన్ని వీళ్ళందరూ ఇలా పాడుతున్నారు, అసలు నాకు రావట్లేదు, నేను బాబాలే అవే చదువుతాను కదా, ఇవి నేను కూడా సిద్ధమంగళం చదువుకోవాలి కదా అని చెప్పేసి ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఆ సిద్ధమంగళం నేర్చేసుకున్నారనమాట. మీరు అసలు నాకు సిద్ధమంగళ సూత్రం కూడా నాకు తెలియదమ్మా, ఎలా చేయాలో కూడా ఎలా పాడాలో కూడా తెలియదు. ఈ ధ్యానం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రదక్షిణ చేస్తూ ఉంటే నాకు సిద్ధమంగళ సూత్రం కూడా బైహార్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు పాడతారా బాబా? మర్చిపోయారా? చాలా రోజులు అయిపోయింది మర్చిపోయేది కనుక మీరందరూ కూడా శ్రీపాద వల్లభుడిని పూజ చేసుకుంటూ ఆ సిద్ధమంగళ సూత్రాన్ని ప్రతిరోజు నిరంతరం కూడా ప్రతిరోజు కూడా పాడుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. మీరు దాన్ని కంఠోపాఠంగా బైహార్ట్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రహించవలసిందిగా ప్రార్థన. అలాగే బాబా, మీరు గురు చరిత్రని
మీరు నా దగ్గర వారం రోజులు సప్తాహం పెట్టించారు కదా ఇక్కడ బందర్లో, అంటే చూడకొండ గ్రంథం అంతా చెప్పాను కదా. అయితే అప్పుడు మీకు నర్సపబడిలో నేను అక్కడ ప్రవచనం చెప్తూ ఉంటే మీరు మన దత్తక్షేత్రాలను తిరిగాం. బాబా బేసిక్గా బాబా భక్తుడు ఆయన. దత్తుడు అంటే అసలు యాక్చువల్ దత్త విగ్రహం కూడా ప్రతిష్ఠించారు బాబా గుళ్ళు. మీకు మన తర్వాత బాబా మందిరం చూపిస్తాను. ఆయన తర్వాత నాకు బాబా ఆయన తెలియక నా అప్రయత్నంగా అన్నీ జరిగిపోయాయి. అన్నీ అమ్మవారి గుడితో మొదలుకొని బాబా మొదలుకొని దత్తుడు మొదలుకొని అన్నీ ఆయన కోసం వచ్చేసారనమాట. అప్పుడు నేను సిద్ధమవుతాం అనుకోకుండా ఆయనతో నాకు ఒక అయిపోయింది నన్ను అది బాబా చెప్పినట్టు ఒక 17-16 ఏళ్ళు పైన అయింది. అప్పుడు గుడివాడ ఆయన రావడం, ఎవరు చెప్పారమ్మా గుడివాడకి రహీం బాబా గారు వచ్చారు, ఆయన చాలా మహాత్ముడు కాబట్టి అలాంటి వాళ్ళని నేను కలుసుకోవాలమ్మా, నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పడం, నేను ఆ గుడివాడకి ఫోన్ చేయడం, అయితే రహీం బాబా రోజు మన ఇంటికి రావడం, ఆయనతో పరిచయం. అలా దాదాపు ఇంచుమించు ఒక 17 సంవత్సరాలుగా మా ఇద్దరం ఒక తండ్రి బిడ్డలా ఎలా ఉంటారు, ఒక గురు శిష్యులు ఎలా ఉంటారు, అలా నాకు మంచి చెడులమ్మా నువ్వు ఇలా చేయరా, ఇలా పారాయణ చేసుకో, ఇదిగో ఇలాగా చేసుకో అని నన్ను నిజంగా ఒక ముందుండి నన్ను మార్గదర్శనం వైపు నాకు నడిపించారు. దానిలోని భాగంగానే దత్తక్షేత్రాలన్నీ మేము గాన్గాపురం వెళ్ళాము, అక్కలకోట, మాణిక్య ప్రభు, తర్వాత దాంట్లో బాగా నుసబవాడి, ఇలా అంతా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షేత్రానికి ఆ రహీం బాబాని శ్రీపాద శ్రీవల స్వామి నన్ను ఉపయోగించుకొని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నృసభవాడిలో మేము ఒక 400 మందితో మేము ఇక్కడ భరద్వాజ మహర్షి శిష్యులు అనుకుంటాను, వాళ్ళు పిలిచారు సత్సంగం చెప్పడానికి. అయితే ఒకరోజు ప్రవచనం చెప్పడానికి పిలిస్తే అప్పుడు ఆ ప్రవచనాన్ని బాబావారు విన్నారు, రహీం బాబావారు. విన్న తర్వాత నా దగ్గరికి వచ్చి, అరే నువ్వు పారాయణం అంతా మొత్తం చూడుకొని చెప్తావా అన్నారు. గురి చరిత్ర అన్నారు. చెప్తాను బాబా అన్న. అంతే, ఆ మాట విన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఒక వారం రోజులకి అమ్మ నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, నువ్వు గురుచేత్ర బందర్లో సప్తాహం పెట్టిస్తున్నాను, మొత్తం వారం రోజులు ఏ రోజు పారాయణ ఆ రోజు మన భక్తులకి ఇక్కడ అందించాలమ్మా అన్నారు. అంటే బాబాకి ఇక్కడ చాలామంది శిష్యులు ఉన్నారండి. ఒక ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఆయన గురించి నేను ఇంత మాట్లాడదని కూడా నాకు ఒకసారి ఆరాధన ఏదేమో అనిపిస్తుంది. కానీ భగవంతుడి కృప వల్ల నేను ఆయన దగ్గర చేరాను. ఆయన ఎంత మందిని అంటే ఆయన మార్గదర్శిగా ఉండి ఆయన అలాగే ఉన్నారండి. నిజం చెప్తున్నాను కదా, ఆయన అలాగే ఉండి గుప్తంగా ఉండి ఎంతోమందిని పైకి తీసుకొచ్చారండి ఆయన. దాంట్లో వాళ్ళలో నేను కూడా ఒకదాని. మీ అందరికి తెలిసే ఉంటుంది, అమ్మల శ్యామశీరావు గారిని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన కూడా బాబా దగ్గరికి వచ్చి కొన్ని తత్వం నేర్చుకున్న వారేనట. తర్వాత ఎందుకంటే ఆయన చరిత్రలో ఆయనే ఈయన పేరు కూడా రాయడం జరిగిందంట, నాకు తెలియదు. నేను అందరూ వేరే వాళ్ళ భక్తులు చూశారనమాట, చెప్పారు నాతో. తర్వాత ఆయన కాదు రతన్జీ గారిని గూడూరు అండి, ఆయన కూడా వాళ్ళు కూడా దంపతులు వచ్చి బాబా దగ్గర సూచనలు సలహాలు అన్నీ అడిగి నేర్చుకున్న వాళ్ళేటట. అంటే చాలామందినండి బాబా ఆయన దగ్గరికి వచ్చి, బాబా మమ్మల్ని ఏం చేయమంటావు, మేము ఏం చేస్తే మేము ముందుకు వెళ్ళగలుగుతాం సాధనలో అని గొప్ప గొప్ప మహాత్ములు వచ్చి ఇంకా బాబాని అడిగారంటే ఇంకా ఆయన విషయం నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదు అనమాట. దానిలో భాగంగా నన్ను ఆ రోజు అమ్మ చెప్తావా అని అంటే చెప్తాను బాబా అంటే ఎంత నమ్మకం ఉండాలి. ఒక మాకంటే పరిచయం మామూలుగానే ఉంది, కానీ నేను అలా చెప్తానని ఆయన ఊహించలేదు, అనుకోలేదు. నన్ను అడిగారు, నేను క్యాజువల్ చెప్పేస్తానన్నాను. తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటే పారాయణం ఎప్పుడు పెట్టిస్తావు అన్నట్లాగా ఆయనకి దత్తుడు అలా ఆయనకి ఆ స్ఫురణ ఇవ్వడం. పెట్టించాలంటే మరి డబ్బులు కావాలంటే మరి ఆయన గుడికే పెడుతున్నాడు అన్నీ, మరి డబ్బులు కావాలి, ఏం చేయాలా, మరి ఎక్కడ పెట్టించాలి అని చాలా అనుకుంటూ ఉంటే ఆయనకు ఎలాంటి దత్తుడు ఏ స్ఫురణ ఇచ్చి ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేయించారో డబ్బులు రూపాయి లేకుండా, అది మనం రహీం బాబా ద్వారా విన్నాం. చెప్పండి బాబా మన వాళ్ళ కోసం. ఇలాగే ఒక రోజున నిర్మలాదేవి గారు ప్రవచనం చేస్తూ ఉంటే విన్నానండి. అది నాకు చాలా బ్రహ్మాండంగా చేయగలదు, ఈమె అందరికీ బాగా ఆకట్టుగా చేయగలదు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పగలదని చెప్పి భావన నాలో కలిగింది. అప్పుడు నేను అడగటం జరిగింది అనమాట, అమ్మ నువ్వు ప్రవచనం చేస్తావా, 1 వీక్ మచిలీపట్నం పెట్టేస్తారంటే తప్పకుండా చేస్తాను బాబా అని చెప్పి అన్నారు. నాకు ధైర్యం వచ్చింది. నేను మచిలీపట్నం వచ్చిన తర్వాత గణపతి సత్యానంద ఆశ్రమంలో మనకి స్థానం ఇచ్చారు. అక్కడ 7 రోజుల పాటు ప్రవచనం పెట్టడం జరిగింది. మన దగ్గర పైసా లేకుండా కూడా ఏదో రకంగా అన్ని రకాలుగా అన్ని ఐటమ్స్ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంది. ప్రవచనం స్టార్ట్ చేస్తాం. 7 రోజులు కూడా ఎంతో దేదీపి మనకి జరిగిన తర్వాత చివరి రోజున దగ్గర 400 మంది భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా ఏంటంటే శ్రీపాద వల్లభుల యొక్క మహిమ అన్నమాట. అది కాకుండా ధ్యానం కూడా చేయటం వల్ల మనకి శక్తి లభిస్తుంది అనమాట. ఎవరైతే ఆత్మ పరమాత్మ లయం చేసి ధ్యానం చేస్తారో
ఆ దైవం మనలోకి వచ్చేసి మన ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తారనమాట. ఇది యథార్థం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేయటం అలవాటు. అంటే నేను ఎందుకు ఈ లైన్లోకి వచ్చానంటే, మా నాన్నగారు చిన్నప్పుడే మ్యారేజ్ కాకముందు ఆయన ధ్యానం చేయటంలో బాగా ఆరితేరిన వ్యక్తి మా నాన్నగారు. ఆ తర్వాత మా నాన్నకి 1945 మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత నేను మొదటి సంతానంగా నేను కలిగాను వారికి. అప్పటి నుంచి కూడా ఆ ధ్యాన శక్తి నాకు ఫార్వర్డ్ అయింది అనమాట. మా నాన్నగారి నుంచి కూడా నాకు ఫార్వర్డ్ అయింది అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేయటం అలవాటు. నాకు పూజలు పురస్కారాలు మాకు చేతగాతుల అయినప్పుడు కూడా ఆ ధ్యాన శక్తి తండ్రి నుంచి లభించిన ధ్యాన శక్తి వల్ల నేను చిన్నప్పటి నుంచి కూడా ఏం కోరుకుంటే అవి అయిపోతూ ఉంటాయి అనమాట. ఏది కావాలంటే అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజు కూడా మన గుళ్ళో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి విగ్రహము, ప్రతి ఫోటో, అనేక ఫోటోలు కానీ అనేక రూపాల్లో అనేక రకాలుగా మనం సంకల్పం చేస్తే చాలు అవన్నీ కూడా మన గుడికి వచ్చేసిన విశేషాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగానే మాకు బాబా గారు ఎందుకు పూజ చేస్తున్నానంటే, మా అమ్మగారి యొక్క మేనమామ అంటే మా అమ్మమ్మ గారి యొక్క అన్నగారైన నాకు తాతగారైన షేక్ మీరా సాహెబ్ గారు మొట్టమొదటిగా భారతదేశంలో కర్నూలులో సాయిబాబా గుడి కట్టి 4 గడుల విగ్రహ ప్రతిష్ఠ చేయించారు 1951 సంవత్సరంలో. ఫస్ట్ అదేనా బాబా? భారతదేశంలో మొట్టమొదటిగా విగ్రహ ప్రతిష్ఠ చేసింది మా తాతగారి. ఆ ఘనత మాకు దక్కిందనమాట, మా కుటుంబానికి దక్కింది. ఆ వంశ పారంపర్యం నాకు కూడా ఆ శక్తి బాబా గారు ప్రసాదించారు. ఏ విధంగా అయితే షిరిడీలో గుడి చేత బాబా గారు కల్లో కనబడి నాకు గుడి కట్టమని చెప్పి అడిగారో, ఆ విధంగానే మా తాతగారికి కూడా బాబా గారు కల్లో కనబడి గుడి కట్టమని చెప్పి అడగటం జరిగింది. అదేవిధంగా నాకు కూడా కల్లో కనబడి గుడిని చాలా ఎత్తులో కట్టు అని నాకు బాబా గారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. వంశ పారంపర్యముగా బాబా గారి యొక్క ఆశీర్వాదంతో మచిలీపట్నం షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరం 1984 ఏప్రిల్ 26వ తారీఖు శంకుస్థాపన చేసి గుడి కట్టడం మొదలు పెట్టాను. నా దగ్గర ₹1 కూడా లేదు. బాబా ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగానే జీవించాలని చెప్పి సదుద్దేశంతో, బాబా ఏ విధంగా అయితే భిక్షాటన చేసి బతికారో ఆ విధంగా నేను కూడా బతకాలని చెప్పి ఉద్దేశం నాలో కలిగి, నేను కూడా బ్యాంక్ పని అయిపోయిన తర్వాత సాయంకాలం రోజు 5 గంటలకల్లా జోలు వేసుకొని ఇంటింటా తిరిగి ఊరు తిరిగి వీధి తిరిగి ఎక్కడ గుమ్మం లేదు, దిగను గుమ్మం లేదు, అలా మచిలీపట్నం అంతా ప్రతి ఇంటికి భిక్షాటన చేసి కొద్దిగా డబ్బులు కూడగట్టి, అది కాకుండా సినిమాలు వేయించి హరికథలు పెట్టించి కొంత డబ్బులు పోగు చేసి ఆ మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్లకుండానే ఆ డబ్బులు ఆటోమేటిక్గా బాబా గారే పంపిస్తున్నారు. నేను 20 సంవత్సరాలు భిక్షాటన చేసిన తర్వాత ఇంకా నాలో ఓపిక లేదు, బాబా మీరే డబ్బు పంపించండి, మీరు పంపిస్తే నేను అక్కడ మందిర నిర్మాణం చేస్తానని చెప్పి ఉద్దేశంతో బాబా గారిని ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు బాబా గారు, నేనంటే బాబా గారికి చాలా ప్రేమ, భక్తి, వారి యొక్క పూర్తి ఆశీర్వాదం నాకు ఉందన్నమాట. నేను ఏం కోరుకున్నా సరే బాబా గారు తప్పకుండా ఆ కోరికలన్నీ కూడా నెరవేరితే, ఆ విధంగానే ఈరోజు కూడా ఈ డబ్బులు కావాలి బాబు అంటే ఏదో రకంగా ఆ డబ్బులు వచ్చేస్తాయి. సాయంకాలం కల్లా ఈ పని చేయాలి బాబా నాకు ఎందుకు కావాలంటే ఆ 2 రోజుల తర్వాత ఆ డబ్బులన్నీ మన చేతికి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరం శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నా చేత షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరం కట్టించారు. దాని ఎదురుకుండానే 9.5 సెంట్లో త్రిశక్తి పీఠం అని చెప్పి కూడా కట్టడం జరిగింది. సరస్వతి మాత, లక్ష్మీమాత, లలితామాత ఈ 3 విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది కాకుండా మంగినిపూడి దగ్గర, మచిలీపట్నం దగ్గర మంగినిపూడి బీచ్ ఉంది, అక్కడ కూడా ఒక సాయిబాబా గుడి కట్టడం జరిగింది. అక్కడ కూడా బాబా గారి 3 అడుగుల పాలరాజు విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయించడం జరిగింది నా చేత. ఇవన్నీ కూడా మన దగ్గర డబ్బుని చేయలేదు, నా దగ్గర ₹1 లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 ఉండదు. కానీ కార్యక్రమాలు అన్నీ కూడా అలా మందిరాలు అభివృద్ధి చెందుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ
మన దగ్గర జోబులో రూపాయి ఉండదు. ఏ విధంగా అయితే బాబా గారు సమాధి చెందే ముందు కాలిపోయిన 2 అగ్గిపుల్లలు బాబా గారి జేబులో ఉన్నాయో, అలానే ఈ రోజు నా జేబులో కూడా ఆ కాలిపోయిన అగ్గిపుల్లలు కూడా లేవు. ఆయన దగ్గర ఆయన జేబులో కాలిపోయిన అగ్గిపుల్లలు ఉన్నాయి, నా జేబులో కాలిపోయిన అగ్గిపుల్లలు లేవు. అంటే ఏం లేవన్నమాట, ఖాళీ జేబులు అనమాట. అంటే బాబా గారి శక్తి ఎలాంటిదంటే ఏ టైంకి ఏది కావాలో, ఎంత డబ్బు కావాలో, ఏ మనుషులు పంపిస్తే ఆ కార్యక్రమం దిగ్విజయం అయిపోద్దో అవన్నీ కూడా బాబా గారు నిర్ణయించారు. బాబా గారికి ప్లాన్ చాలా విచిత్రంగా ఉంటుంది, అది మనకు అర్థం కాదనమాట. పూర్తిగా విశ్వాసం ఉంచి బాబా పాదాలు పట్టుకుని కార్యక్రమం చేసే టైంలో కొబ్బరిగా కొడితే చాలు కార్యక్రమం అంతా కూడా ఎంతో దేదీప్యమానంగా జరుగుతారని చెప్పి నేను మీకు చెప్తున్నాను అనమాట. అలానే బాబా గారి దయతో నాకు ఎంతో పెద్ద పెద్ద మహాభక్తులు మహాత్ములు నాకు దర్శనం అయ్యింది, వారితో పరిచయం కూడా అయింది. మొట్టమొదటిగా ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు 1982లో పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మచిలీపట్నం రావడం జరిగింది. అక్కడ 7 రోజులు సప్తాహం ప్రవచనం చేశారు. ఆ టైంలో ప్రతిరోజు కూడా చివరిలో నేనే వెళ్ళి వాళ్ళ పాదాలను నమస్కారం చేసుకుంటే నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారే నన్ను ఆశీర్వదించారంటే మీరు 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 బాబా గారి యొక్క శక్తి ఎంతో మీరు తెలుసుకోవాలన్నమాట. అది కాకుండా పూలమ్మ గారు అని చెప్పున్నారు. 1946వ సంవత్సరం జనవరి 1వ తారీఖున పూలమ్మ గారికి నాకు పరిచయం జరిగింది. జరిగిన తర్వాత నేను అన్ని విషయాలు అమ్మగారు చెప్పడం చేత అమ్మగారు ధ్యానం చేస్తూ ఉంటే బాబా గారు పూలమ్మ గారికి ధ్యానంలో కనపడి నాకు రహీంకి నాకు భేదం లేదు, మేమిద్దరం ఒకటే అని చెప్పి అమ్మగారి ధ్యానంలో బాబా గారు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత అమ్మగారు మచిలీపట్నం రావడం జరిగింది. అప్పుడు నాయన ఇట్లా అని చెప్పి ఆమె తన ఒళ్ళోకి నన్ను లాక్కొని, నాయన ఇవాళ నా శక్తి అంతా కూడా నీకు పోస్తున్నాను అని చెప్పి అమ్మగారు నా శిరస్సు మీద చేపెట్టి నిమురుతూ నన్ను దీవించి తన శక్తి అంతా కూడా నాకు దారపోవడం జరిగింది అనమాట. అమ్మాయి ఎందుకమ్మా ఈ విధంగా ఇస్తున్నానంటే అప్పుడు చెప్పారు, నాయన రాత్రి ధ్యానంలో బాబా గారు ధ్యానంలో కనపడి నాకు రహీంకి నాకు భేదం లేదు, మేమిద్దరం ఒకటి అని చెప్పి బాబాగా నాతో చెప్పడం జరిగింది. అందువల్ల నీకు నాలో ఉన్న శక్తి అంతా కూడా నీకు పోస్తున్నానని చెప్పి అమ్మగారు అలా దారిపోసారన్నమాట. అది కాకుండా మీరందరూ షిరిడీ వెళ్తూనే ఉంటారు. అక్కడ ద్వారకామాయిలో పక్కన చావడి ఉంది. చావడిలో శివనేశ్వర స్వామికి ఉండేవాడు. నేను 1982 నుంచి కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటూనే ఉన్నాను. చివరిలో కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన గురుస్థాన్ దగ్గర ఒక మెట్లు కింద ఒక రూమ్లో ఉన్నారనమాట. రాత్రి 1 గంట టైంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆయన అప్పుడే ధ్యానం చేస్తున్నారు కూర్చుని. నేను కూడా ఆయన ఎదురుకుండా కూర్చుని 1 గంట సేపు ధ్యానం చేసిన తర్వాత ఆయన కలిపారు. అప్పుడు నన్ను అడిగారనమాట. ఏంటి అని అడిగాను. ఏం లేదండి, మీ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చారంటే ఆయన ఒక జ్యోతిని నాకు బహూకరించారన్నమాట. అని రాతితో చేయబడిన జ్యోతిని నాకు బహుకరించారన్నమాట. ఆ జ్యోతి ఈ రోజున మచిలీపట్నం షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరంలో ఉందన్నమాట. అంటే శివనేశ్వర స్వామి సామాన్యమైన వ్యక్తి కాదైనా చాలా గొప్ప వ్యక్తి అనమాట. బాబాతో డైరెక్ట్గా మాట్లాడగలిగిన వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి నాకు ఆ జ్యోతి స్వరూపమైన ఆ రాతితో చేయబడ్డ ఆ జ్యోతిని నాకు ఇచ్చారంటే మరి బాబా గారి యొక్క దయతో అలాంటి పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా నాకు లభించడం జరిగింది. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి కూడా నా కళ్ళలో కనబడి నువ్వు సార్ రా అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళటం జరిగింది, నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆయన చేతితో
అక్షంతలు, కుంకుమ, విభూతి గల పొట్లం కూడా నాకు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక రుద్రాక్షకాయ కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా గణపతి సచ్చిదానంద స్వామి కూడా నాకు ఇలాంటి శక్తిని ప్రసాదించారన్నమాట. అలాగే పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా వారు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా నా మీద బాబా గారి యొక్క ఫోకస్, ఆయన యొక్క షాడో నా మీద ఉందన్నమాట. ఎవరైతే షిరిడి సాయిబాబా గారి యొక్క శక్తి, వారి యొక్క షాడో మన మీద ఉందో, ఆ శిష్యుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజ్వలిస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళే గురువులందరూ కూడా అనుకోకుండా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అలాగే నాకు ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాను. ఎంతోమంది గురువులు నన్ను ఆశీర్వదించడం జరిగింది అన్నమాట. ఇదంతా ముఖ్యంగా ఇదంతా కూడా షిరిడి సాయిబాబా గారి దయతో జరిగింది అన్నమాట. నేను ఇది చెప్తున్నానంటే, బాబా గారు హిందువా ముస్లిం అని చెప్పి ఒక భావన జరుగుతుంది అక్కడ అందరిలో. అప్పట్లోనే బాబా గారు షిరిడిలో నివసిస్తూ ఉండగా అక్కడ హిందూ ముస్లిమ్స్కి పెద్ద గొడవ జరిగింది అనమాట. ఆ టైంలో భగవంతుడు బాబా రూపంలో వచ్చి హిందూ ముస్లిమ్స్ అంతా ఒకటే, మనమంతా ఒకటే, మానవ జాతి అంతా ఒకటే, ఈ కులాలు మతాలు లేవు, ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు సృష్టించి మనల్ని డివైడ్ చేసి వాళ్ళు పాలిస్తున్నారు. కనుక మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. బాబా గారు హిందువుని, మహమ్మదీయుల్ని, క్రిస్టియన్స్ని కూడా ఒకే రకంగా చూసేవారు అన్నమాట. సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్, అల్లా భలా కరేగా అని చెప్పి బాబా గారు ఎప్పుడు అంటుండేవారు. అల్లా భలా కరేగా, సబ్కా మాలిక్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై అని చెప్పి బాబా గారు ఎప్పుడు అంటుండేవారు. ఆ స్లోగన్స్ నేను విన్నాను, ఆయన యొక్క పుస్తకంలో కూడా చదవడం జరిగింది. అక్కడి నుంచి కూడా బాబా మీద నాకు మనసు లగ్నం అయ్యి అన్ని మతంలో సారాంశం ఒకటే. నేను కూడా ఖురాన్ చదువుతాను, బైబిల్ చదువుతాను, రామాయణం చదువుతాను. ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ అన్ని గ్రంథాలు కూడా చదువుతా. అన్ని గ్రంథాలు చదివిన తర్వాత నేను గ్రహించిన సారాంశం ఏంటంటే, మానవ జాతంతా ఒకటే, మానవ జాతంతా ఒకటే, మనమంతా కూడా ఆదం హవ్వ సంతానమే. భగవంతుడు మొట్టమొదటిగా ఆదముని హవ్వాని సృష్టించాడు. ఈ రోజున ఇంగ్లీష్ వారు కానీ, మహమ్మదీయులు కానీ, ఇటు హిందువులు కానీ అంతా ఆదం హవ్వ సంతానమే. కనుక మనమందరూ కూడా బాబా యొక్క బిడ్డలమే. బాబా ఏ విధంగా అయితే షిరిడీలో నడిచారో, ఏ విధంగా అయితే బాబా జీవిత చరిత్రలో ఆయన యొక్క లీలన్నీ మనం చదివి సారాంశం గ్రహించామో, అవన్నీ గ్రహించి మనమంతా ఒకటి అని చెప్పి మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనమందరూ కలిసిమెలిసి ఉండి యావత్ ప్రపంచ శాంతి కోసం మనమంతా కూడా పాల్పడాలని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చూశారు కదండి, ఇదండి అంటే మహాత్ములు అందరి దగ్గర ఒకటేనండి సారాంశం. మరి ఆయన ఒక ముస్లిం అయ్యండి, అమ్మవారిని గుడి కట్టారు, బాబా మందిరం కట్టారు, ఒకటి కాదు ఒక 2-3 గుళ్ళు ఉన్నాయి కట్టారు. మరి అంత హిందువులే ఆయనకు భక్తులంతా. మరి వీళ్ళందరికీ లేని తారతమ్యాలు మిగతా వాళ్ళకు ఎందుకు? కాబట్టి సాయిబాబా దేవుడా లేదా సాయిబాబా ముస్లింనా, ఇలాంటి శంఖ ముందు మానేసి భగవంతుని ప్రేమలో మనం లగ్నం అవ్వాలి తప్ప ఇలాంటి ఆలోచనలన్నీ మానేద్దాం. ఇంకా ఈయన మహాత్ములు ఎంతోమంది మహాత్ములు కలిశారు, ఎంతోమంది అనుగ్రహం పొందారని రహీం బాబా ద్వారా మనం విన్నాం. కాబట్టి మనమందరం కూడా మహాత్ముల అనుగ్రహం పొందితే అనంత శక్తి వస్తుందని మనం ప్రగాఢంగా మనం విశ్వసిద్దాం. సరే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ్ దత్త.